సంవత్సరం ఏప్రిల్ నెల 17వ తేదీన ఈ మన నెల్లూరు రూరల్ లిమిట్స్లోని కోడూరుపాడు వద్ద ఈ పల్లిపాడు ఇందుకూరుపేట మండలం నుంచి ఇసుక నుంచి క్యాష్ డిపాజిట్ డబ్బులు అంటే ఇసుక సంబంధించిన డబ్బులు తీసుకొని నెల్లూరుకి తీసుకుని వస్తుంది బైక్ పైన ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఆ బైక్ను ఢీకొట్టి వాళ్ళతో పాటు మరి ఇద్దరు వ్యక్తులు వెనక నుండి ఫాలో అయ్యి ఆ బైక్ను పడిపోగానే ఈ క్యాష్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది, పారిపోవడం జరిగింది. దీనిపైన మేము నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 18వ తేదీన ఈ సంవత్సరం రాబరీ కేసు కట్టింది. దానిపైన మాకు వచ్చిన సమాచారం మేరకు మన 30వ తేదీ సాయంత్రం డిబి వెంకటేష్, తూపిలి గిరీష్, సయ్యద్ ఫారూక్, తమ్మిశెట్టి ఏడుకొండలు అలియాస్ రాము అనే నలుగురిని మేము ఎన్టీఆర్ నగర్ క్రాస్ రోడ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. వీళ్ళని పట్టుకొని మధ్యవర్తి విచారించగా వీళ్ళు ఆ నేరాన్ని వాళ్ళే చేసినట్టుగా ఒప్పుకొని వాళ్ళు ఆ నేరానికి ఉపయోగించిన స్విఫ్ట్ డిజైర్ వైట్ కలర్ కారు, అదేవిధంగా ఉపయోగించిన బైక్ మరియు వీళ్ళు ఆ దొంగతనంలో భాగంగా 9,43,000 రూపాయలని ఆ రోజు శాండ్ రిచ్ సంబంధించిన డబ్బులు దొంగిలించడం జరిగింది. ఈ డబ్బుల్లో భాగంగా వాళ్ళు కొంత ఖర్చు పెట్టారు, కొంత గోల్డ్ కొన్నారు. వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. సో వాటిల్లో మేము 2,01,000 డబ్బులు, 2 లక్షల వర్త్ గోల్డ్, సిల్వర్ ఆర్టికల్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ కారు బైక్ కూడా సీజ్ చేస్తున్నాము. ఇవే కాకుండా ఈ తూపిలి గిరీష్ కుమార్ అనే వ్యక్తి గత సంవత్సరం నవంబర్ నెలలో సౌత్ రాజపాలెం కూడా ఒక దొంగతనం జరిగింది. అందులో కూడా ఒక గోల్డ్ రింగ్ని రికవరీ చేశాము. ఈ గిరీష్ కుమార్ పైన వేదయపాలెం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. ఇతను గతంలో మర్డర్ కేసులు, డెకాయిటీ కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులలో కూడా ముద్దాయిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆ కేసు కూడా కోర్టులో జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరు పెడతాము.